మేడం గత 5 సంవత్సరాల్లో దాదాపు ప్రజలకి ఎంతో చేరువయ్యారు, పథకాలు ఇచ్చి చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోగల కారణం ఏంటి? ఎందుకు ప్రజలు తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డి? భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ బతికి బట్టగలదు అంటారా? పార్టీ ఉంటుందా? జాతీయ పార్టీ ఎవరైనా ఇంటలెక్చువల్స్ కానీ రాజకీయ ప్రబుద్ధులు కానీ ఎవరు సీట్లు ఎన్ని అని ఆలోచించరు, ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందనేది మాత్రం ఆలోచిస్తారు. 40% ఓటింగ్ పర్సెంట్ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు నామరూపాలు లేకుండా పోతుంది సార్? 3 పార్టీలు ఏకమయ్యి ఒక పార్టీ మీద దండయాత్ర చేస్తే ఎంత చేయాలనుకున్నా మాకు వాళ్ళకి వచ్చిన వేరియేషన్ ఎంత? 10% ఆఫ్ ఓటింగ్ షేరింగ్ అటు వెళ్ళింది. మీరు 3 పార్టీలు కలిసి దొంగ అబద్ధాలు చెప్పి దొంగ నిందలేసుకొని ఎన్నో మాయమాటలు చెప్పి ఆ 10%ని మీరు లాక్కున్నారు. 40% అలాగే ఉంది కదా. 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నప్పుడు ఎందుకు ఒంటరి అవుతుంది, లేకపోతే ఎందుకు సింగిల్ అయిపోతుంది, లేకపోతే నామరూపాలు లేకుండా పోతుందని మీరు మాట్లాడుకుంటుంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ పార్టీ భూస్థాపన అవుతుంది అనేది టీడీపీ వర్గీయులు చెప్తారు. గొట్టిపాటి రామనాయుడు గాని, నారా లోకేష్ గాని, టీడీపీ పెద్దలంతా ఇదే చెప్తున్నారు. భవిష్యత్తు లేదు, 11కి ఒకటి పోతే ఒకటే మిగులుద్ది. ఆ ఒకటిగానే కదా సార్ ఆయన స్టార్ట్ చేశారు. పోనీ మీరు ఒకటే అన్నారు, ఒకటిగానే స్టార్ట్ చేసి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఆ స్థాయికి రావడం పెద్ద విషయం అయితే ఏం కాదు. గత ప్రభుత్వంలో మీకు 21 వచ్చినప్పుడు మీరు భూస్థాపితం అనుకున్నాం కదా. అసలు ఇవాళ 3 పార్టీలు కలవకపోతే భూస్థాపితం అయ్యే పార్టీ ఎవరనేది రాష్ట్రం మొత్తానికి తెలుసండి. తెలియదేమి కాదు. ఇవాళ రాజకీయ ప్రబుద్ధులు వాళ్ళ స్వలాభాలం కోసం చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయాలి, ఆ పార్టీని అణిచివేయాలి. ఇప్పుడు ఓడిపోయే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి జనం. ఆ బలం ఎలాగుందో మీకు తెలియట్లేదా? సోషల్ మీడియా బలం ఏ విధంగా ఉందో మీకు తెలియట్లేదా? ఎక్కడో ఒక 10% జనాల్ని హోల్డ్ చేసుకున్నారు, అది వాస్తవం. ఇక్కడ ఉన్న లోపాలు అవ్వచ్చు, లేకపోతే చేసింది చెప్పుకోలేకపోవడం అవ్వచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ పక్కన పెడితే ఆ 10% మాత్రం డెఫినెట్గా ఇవాళ గ్రౌండ్ లెవెల్లో సఫర్ అవుతుంది ఎవరు అని అంటే వాళ్ళే. ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని, ఇది పేదలకి పెత్తందారులకి జరగబోతున్నటువంటి యుద్ధం అని. ఆ రోజు తెలియలేదు వాళ్ళకి, ఇవాళ తెలిసొచ్చింది. జగనన్న విలువ వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళు తెలుసుకున్నారు. డెఫినెట్గా రాబో రోజులలో నిల్చున్న పార్టీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది జనాలకు కూడా అర్థమైపోయింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి, వైసీపీ పార్టీ ఆ 11 కూడా పోయి ఒకటే వస్తారో తెలియదు అంటారు. నిజంగా ఆంధ్రప్రదేశ్లో బై ఎలక్షన్లు వస్తాయి అంటారా? అంటే దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు ట్రిపుల్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 60 రోజులు కనుక అసెంబ్లీ సెక్షన్కి హాజరు కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆ పదవి పోద్దని చెప్తారు. ఈ 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ పులివెందులలో బై ఎలక్షన్లు వస్తాయంటారు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు తీమనండి చూద్దామనని. తీమనండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆల్ చేతిలోనే ఉంది కదా, తీయమనండి, ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు బై ఎలక్షన్ పెడితే ఒక సీట్ కూడా రాదనేది త్రిపుల్ చెప్తారు. బై ఎలక్షన్ ఆయన మాటలు ఆయనే బ్రేక్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఏ పార్టీ నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడని అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో ఆయనకి అంబేద్కర్ గారి మీద ఎంత అభిమానం ఉందో మాకు తెలుసు పర్సనల్ గా. ఇవాళ ఆ సీట్లో కూర్చున్నారని అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మీరు అక్కడ కూర్చుంటున్నారు. ఈ నెల 24 నుంచి కూడా అసెంబ్లీ సెక్షన్ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి వెళ్తారు. వైసీపీ పార్టీ పేర్లు ఎందుకు లేకని చెప్పడం. మీరు ఏదన్నా డిబేట్లకు వెళ్తుంటే ఓ పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, ఓ పక్క జనసేన, యాంకర్ కూడా మమ్మల్నే దాడి చేస్తుంటారు వాళ్ళు. మనకేమో వాళ్ళకేమో 10-15 నిమిషాలు టైం ఇస్తారు. మనం ఏదో మాట్లాడుతుంటే 10 సార్లు నలుగురు అడ్డుపడుతున్నారు. అంటే జనాలకి చెప్పాలి అనుకునేది కూడా వాళ్ళు వెళ్ళనీయకూడదు అనేది వాళ్ళ ఆలోచన విధానం. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆయన డే ఫస్ట్ వెళ్ళినప్పుడు మీ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు మేమే వద్దంటున్నాం సార్, మేమే కోరుకుంటున్నాం. మా నాయకుడికి అక్కడికి వెళ్ళి మీరు చేసే వెకిలి చేష్టలకి మేము ఆయన ఇబ్బంది పెట్టడం, జనాల కోసం ఇబ్బంది పడడం మాకు ఇష్టం లేదు. అంటే ప్రజలు మీకు ఓట్లేసింది అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రాష్ట్ర సమస్యలను, ఆయా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి చేయాలనేది మీకు ఎమ్మెల్యేలుగా ప్రజలు ఓట్లేసారు. ఇప్పుడు ప్రజల పక్షాన ఎవరు సార్ పోరాడుతుంది? వాయిస్ ఆఫ్ వాయిసెస్ గా ఇంతమంది ఎందుకు వచ్చాం సార్? కరెంటు బిల్లుల మీద ఫైట్ చేసింది ఎవరు సార్? వచ్చిన అసలే 8 నెలలైంది సార్. ఓడిపోయిన 2వ నెల నుంచి స్టార్ట్ చేశాం కదా సార్ మేము ప్రజల పక్షాన నిలబడ్డాం. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కొన్ని పార్టీలు గతంలో వీళ్ళ పార్టీలు ఎప్పుడు సార్ వచ్చాయి? 3 years తర్వాత
ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా నిలబెట్టుకోవడానికి క్యాండిడేట్లు లేక మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లను లాస్ట్ మినిట్లో నిలబెట్టుకున్నటువంటి పరిస్థితిలో ప్రతిపక్షంలో వీళ్ళు ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2 నెలలకి అందరినీ మొత్తం కమిటీలని మొత్తం ఆయన సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసినట్టుగా బూస్టప్ ఇచ్చుకొని అందరినీ నడిపించుకొని వెళ్ళి కరెంటు బిల్లుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ స్టూడెంట్ విషయంలో కానీ వాళ్ళ ఫీ రీయింబర్స్మెంట్ విషయంలో కానీ ఆడపిల్లల మీద అగత్యాలు జరుగుతుంటే ఏ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ వెళ్ళలేదో చెప్పండి సార్. ఫీజు రియంబర్స్మెంట్ పోర్ అనేది ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎన్డీఏ కూటమి భయపడుతున్నారా లేదంటే దేని వల్ల పోస్ట్ పోన్ అవటం? పోస్ట్ పోన్ వీళ్ళు భయపడిపోయి ప్రతిదానికి ఒక వంక పెట్టుకుంటున్నారు. ఇప్పుడేమో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, మేము ఆల్రెడీ లెటర్ కూడా పెట్టడం జరిగింది పార్టీ సైడ్ నుంచి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని. ఆ పర్మిషన్ ని రద్దు చేయించింది కూటమి ప్రభుత్వం, మీరు చేయడానికి వీలు లేదని. భయపడుతుంది వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతుంది వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం చూసి భయపడుతుంది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎందుకు ఉంటుంది సార్?